ప్రజల జ్ఞాపక శక్తి చాలా స్వల్పం అనే మాట మనం తరచూ వింటుంటాం. దీన్నొక బలహీనతగా రాజకీయ నాయకులు భావిస్తారు. ప్రజలు దీన్ని అధిగమించలేరని, అందుకే పాత వాగ్దానాలను విస్మరిస్తున్నా, గతంలో చేసిన ఘోర తప్పులను చేయలేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నా నెగ్గుకు రాగలుగుతున్నామని నమ్ముతారు. నిత్య జీవన సమరంలో ఏదో రకంగా బండి నెట్టుకు రావడానికే శక్తులన్నీ కూడదీసుకుంటున్న సగటు మనిషి విస్తృత సమాజంలో జరిగే పరిణామాలను ఒక లెక్క ప్రకారం గుర్తుపెట్టుకోలేడు. వాటి ఆధారంగా మంచి చెడులపై అన్ని సందర్భాల్లోనూ స్పందించలేడు. బహుళ పార్టీ ప్రజాస్వామ్యంలో సైతం కపటత్వానికి, మోసానికి, వాగ్దాన భంగతకు ఈ బలహీనతే ప్రధాన కారణం. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రజలను వర్తమానంలోనే ఉంచి చరిత్ర స్పృహ లేకుండా చేయడంలోనే దారుణాలన్నీ విస్మరణకు గురవుతాయి. వాటికి కారణమైన రాజకీయ పార్టీలు, వ్యక్తులు పాపంలో తమకు వాటా లేదన్నట్లుగా వ్యవహరిస్తూ పెద్దరికాన్ని ప్రదర్శిస్తారు. పహల్గాం దారుణం తర్వాత భారత్ పాక్ మధ్య సాగిన సైనిక దాడులు, ప్రతి దాడులను ప్రస్తావిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి. భారత్ పాక్ మధ్య నెలకొన్న వైషమ్యాల్లో అమెరికా పాత్ర లేనే లేదని, వాటితో తమకున్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. మే 9న ఈ ప్రకటన చేసి 10వ తేదీ కల్లా మాట మార్చి భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు తమ మధ్యవర్తిత్వమే కారణమని చెప్పుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే భారత్ పాకుల మధ్య సైనిక సంఘర్షణలను ఆపివేసి అణుయుద్ధ ప్రమాదం నుంచి ప్రపంచాన్నే రక్షించానని ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. మొత్తం వ్యవహారంలో అమెరికా పాత్ర ఎంతో ఇప్పుడే చెప్పలేం. కాలం గడిస్తేనే నిజాలు వెలుగులోకొస్తాయి. యుద్ధ సమయాల్లో ప్రభుత్వాలు అసలు విషయాలన్నిటినీ చెప్పవు. పాక్షిక సత్యాలనే చెబుతాయి. విజయగాథల్నే ఎక్కువగా వినిపిస్తాయి. వైఫల్యాలను విస్మరిస్తాయి. తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తాయి. నిష్పాక్షికంగా చరిత్రను పరిశీలిస్తే భారత్ పాక్ మధ్య సంఘర్షణలకు దోహదం చేస్తున్న ప్రతి విషయంలోనూ అమెరికా పాత్ర గణనీయంగానే కనబడుతుంది. ఇస్లామిక్ తీవ్రవాదాన్నే తీసుకుంటే అమెరికా నిర్వహించిన పాత్రను తక్కువ చేసి చూడలేం. 1980లకు ముందు కూడా భారత ఉపఖండంలో మతతత్వాలు ఉన్నాయి. హిందూ ముస్లింల మధ్య సంఘర్షణలకు లక్షల మంది బలైపోయారు. ముస్లింలను ప్రత్యేక జాతిగా పేర్కొంటూ వారి కోసం పాకిస్తాన్ ఏర్పడాలనే వాదము, హిందువుల ఆధిపత్యమే చెల్లుబాటు కావాలనే సిద్ధాంతము అనేక రూపాల్లో వ్యక్తమై విపరీత సంఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. దీన్ని అతి కష్టం మీద అధిగమించి భారత్లో లౌకిక రాజ్యాంగాన్ని, ఆధునిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచగలిగారు. మత ప్రాతిపదికగా పాకిస్తాన్ దేశంగా ఏర్పడిన లౌకిక రాజ్యాంగాన్ని, ఆధునిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకోలేక తొలి నుంచి సంక్షోభాల్లో, నియంతృత్వాల్లో కూరుకుపోయింది. కశ్మీర్ సమస్యపై 1980ల వరకు భారత్ పాకుల మధ్య 3 యుద్ధాలు జరిగినా ఇస్లామిక్ తీవ్రవాదం వ్యవస్థీకృతంగా మారి విపరీత సిద్ధాంత ప్రచారంతో, టెర్రరిస్టు చర్యలతో పెను సమస్యగా పరిణమించలేదు. 1979లో ఆఫ్ఘనిస్తాన్లో రష్యన్ సేనల ప్రవేశంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెరికా, రష్యాల మధ్య 1945 నుంచి కొనసాగుతున్న కోల్డ్ వార్ అప్పటినుంచి కీలక మలుపు తిరిగింది. రష్యన్ సేనలను ఆఫ్ఘాన్ నుంచి పారదోలడానికి అమెరికా అనుసరించిన వ్యూహం, చేపట్టిన చర్యలు ప్రపంచ చరిత్రనే రక్తసిక్తం చేశాయి. అల్-ఖైదా, ముజాహిదీన్, తాలిబాన్ లాంటివే కాదు, ఇంకా వేర్వేరు పేర్లతో వ్యవహరిస్తూ అనేక దేశాలను కుదిపేస్తున్న టెర్రరిస్టు ముఠాలన్నీ అమెరికా ఆఫ్ఘాన్ వ్యూహం నుంచే ప్రాణం పోసుకున్నాయి. ఆ వ్యూహం అమలుకు కార్యక్షేత్రంగా పాకిస్తాన్ మారిపోయింది. అక్కడి సైనిక నియంతృత్వాన్ని ఆ వ్యూహమే బలోపేతం చేసింది. పాకిస్తాన్ సమాజాన్ని సైనిక ఉక్కు చట్రంలో బంధించింది. మతం ఆధారంగా తీవ్రవాదాన్ని సృష్టించడం సాపేక్షికంగా తేలిక, కానీ అది బలపడిన తర్వాత దాన్ని నియంత్రించడం చాలా కష్టం. అగ్రరాజ్యాలు అత్యాధునిక ఆయుధాలను తయారు చేయవచ్చు, మానవరహిత ఆయుధాలతో మారణహోమాలను సృష్టించొచ్చు, కానీ హృదయాల్లో పాతుకుపోయిన భావాలను పెకలించడం కష్టమైన పని. మతతత్వబోధాలకు ప్రాణం పోసిన తర్వాత అవి స్వతంత్ర జీవుల్లా వ్యవహరిస్తాయి, సొంత లక్ష్యాలను ఏర్పరచుకుంటాయి. అలా వ్యవహరించబట్టే అల్-ఖైదా చేతుల్లో అమెరికా కనీ విని ఎరుగని దారుణాన్ని, భయోత్పాతాన్ని చవిచూసింది. పాకిస్తాన్కు ఈ గతి తప్పడం లేదు. అమెరికా కోసం ఆఫ్ఘనిస్తాన్లో, కశ్మీర్ కోసం భారత్లో తీవ్రవాదులను తయారు చేసి పులి మీద స్వారీ చేస్తోంది. చివరికి ఆఫ్ఘనిస్తాన్ నుంచే తీవ్ర అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటోంది.
బలూచిస్తాన్పై పట్టును కోల్పోతోంది. తాను సృష్టించిన తాలిబాన్లలోని ఒక శాఖే పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రముఖ అమెరికా చరిత్రకారుడు స్టాన్లీ వోల్పర్ట్ 2010లో పేర్కొన్న ప్రకారం ముస్లిం టెర్రరిస్టులు అధికంగా ఉన్న దేశం పాకిస్తానే. డబ్బులు, ఆయుధాలు ఇచ్చినంత మాత్రాన తీవ్రవాద సిద్ధాంతానికి ప్రాచుర్యం లభించదు. దాన్ని మించి చేయగలగాలి. అమెరికా అది చేసింది. ఇస్లాం గొప్ప మతమని, అది తీవ్ర ప్రమాదంలో పడిందని, దేవుడిని నిరాకరించే కమ్యూనిస్టుల చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయిందని, ప్రతి ముస్లిము పవిత్ర యుద్ధాన్ని చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆఫ్ఘాన్లో పవిత్ర యుద్ధానికి తరలి రావాల్సిందిగా రకరకాల రూపాల్లో ముస్లింలకు పిలుపునిచ్చింది. అరబ్, మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికాల నుంచేగాక యూరోప్ నుంచి కూడా ముస్లింలు తరలివచ్చారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పొట్టచేతబట్టుకుని పాక్కు తరలివచ్చిన 40 లక్షల మందితో పోల్చితే వీళ్ల బలగం చాలా తక్కువ. తరలివచ్చిన వారిలో అనువైన లక్షలాది వ్యక్తులకు ఆయుధాలు, డబ్బుని సమకూర్చి రష్యా సేనలపై మెరుపు దాడులకు శిక్షణ ఇచ్చారు. ఐఎస్ఐ, సిఐఏ నేతృత్వంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటయ్యాయి. కొత్త మదర్సాలు, మత ప్రచార సంస్థలు పుట్టుకొచ్చాయి. వీటిల్లోనే ఇస్లామిక్ తీవ్రవాదాన్ని నూరిపోశారు. ఆఫ్ఘాన్ యుద్ధం కోసం పాకిస్తాన్కు అమెరికా 1980లో $10 బిలియన్ ఇచ్చింది. అప్పటికి కొన్ని నెలల ముందు పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోను ఉరితీసిన మిలిటరీ నియంత జియా ఉల్ హక్ పై వ్యతిరేకత కూడా మొదలైంది. ఆఫ్ఘాన్లో పవిత్ర యుద్ధం జియా గతిని మార్చేసింది. 11 ఏళ్ల జియా నియంతృత్వ పాలనలో ఇస్లాం తీవ్రవాదం ఎప్పుడూ లేని రీతిలో బలపడింది. అమెరికా తన మీద ఆధారపడ్డాన్ని అలుసుగా తీసుకుని పంజాబ్లో ఖలిస్తానీ తీవ్రవాదాన్ని కూడా జియా ఎగదోశాడు. అమెరికా సమకూర్చిన అత్యాధునిక ఆయుధాలతో అన్ని వైపులా దాడులకు గురైన రష్యా సైన్యం 1989 చివరి నాటికి ఆఫ్ఘాన్ నుంచి వైదొలిగింది. రష్యన్ల బెడద తొలగిన తర్వాత తీవ్రవాదులు కశ్మీర్లోకి అడుగుపెట్టడం ప్రారంభించారు. అప్పటికే కశ్మీరీ ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. ఎన్నికలు సక్రమంగా జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి పోయింది. ఆర్టికల్ 370 కల్పించిన ప్రత్యేకతలన్నీ అప్పటికే చాలా భాగం తొలగిపోయాయి. భూముల కొనుగోలు, ఉద్యోగాల్లో స్థానికత మినహా మిగతా ప్రత్యేకతలంటూ ఏమీ లేవు. ఆర్థికాభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగింది. 1947, 1965, 1971లో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధాలు, అంతర్గత అసంతృప్తుల వల్ల 1975 నాటికే సైన్యం, ఇతర బలగాలు కలిపి 5 లక్షలకు పైగా భద్రతా దళాలు కశ్మీర్లో తిష్టవేశాయని వోల్పర్ట్ పేర్కొన్నారు. అధికార లెక్కల ప్రకారమే 1990-95 వరకు 13,000 మంది భద్రతా దళాల చేతుల్లో హతమయ్యారని, అనధికారిక లెక్కల ప్రకారం ఆ సంఖ్య 50,000 దాకా ఉండొచ్చని కూడా వోల్పర్ట్ పేర్కొన్నారు. 2001 సెప్టెంబర్ 11 ఘటనల తర్వాత వార్ ఆన్ టెర్రర్ పేరుతో ఆఫ్ఘాన్పై అమెరికా మొదలుపెట్టిన యుద్ధంతో పాకిస్తాన్కు మరోసారి $10 బిలియన్ల వచ్చిపడ్డాయి. అల్-ఖైదా తీవ్రవాదులకు ఆశ్రయమిచ్చిన తాలిబన్లు ఆఫ్ఘాన్లో 1996లోనే అధికారంలోకి వచ్చారు. రష్యన్ వ్యతిరేక ఆఫ్ఘాన్ యుద్ధంలో 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితితో అనాథలైన పిల్లల నుంచి తాలిబన్లు తయారయ్యారు. ఛాందస ముల్లాల నేతృత్వంలో కుటుంబ ప్రేమలు లేకుండా కరడుకట్టిన మధ్యయుగాల భావాలతో పెరిగిన తాలిబన్లకు ఆధునిక నాగరికతతో వచ్చిన ప్రతి సాంకేతిక సౌకర్యంతో పాటు సంగీతం, శిల్పం, చలనచిత్రం ఇస్లాంకు విరుద్ధంగానే కనిపించాయి. అట్లాంటి తాలిబన్లతో యుద్ధం ఆరంభించి $2.3 ట్రిలియన్ ఖర్చు పెట్టి మధ్యలోనే అమెరికా కాడి కింద పడేసింది. 2021 నాటికి ఆఫ్ఘాన్ నుంచి పూర్తిగా వైదొలిగి తాలిబన్లకు తిరిగి అధికారాన్ని అప్పగించింది. ఒకసారి అగ్రరాజ్యం చేతిలో ఓడిపోయిన గెరిల్లాలు రెండో దఫా అదే రాజ్యంపై 20 ఏళ్ల పాటు యుద్ధరంగంలో నిలబడి విజయం సాధించడం ప్రపంచంలోనే అరుదని ప్రముఖ జర్నలిస్ట్ అహ్మద్ రషీద్ వ్యాఖ్యానించారు. ఏ కోణం నుంచి చూసినా ఇస్లాం తీవ్రవాదం బలపడ్డంలో అమెరికా ఆధిపత్య దాహం నిర్వహించిన పాత్ర విస్మరించలేనిది. అమెరికా అండతోనే భారత్తో పాక్ 2 సార్లు యుద్ధానికి తలపడింది. 2 కీలక ఒప్పందాల్లో పాక్ను అమెరికా భాగస్వామిని చేసుకోవడంతో
కశ్మీర్ సమస్యపై భారత్ పట్టువిడుపులు లేకుండా వ్యవహరించాల్సి వచ్చింది. చరిత్ర ఇంకో వాస్తవాన్ని కూడా మన కళ్ల ముందు ఉంచుతోంది. రణతంత్రంలో సాంకేతిక ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కశ్మీరీ ప్రజల హృదయాలను గెలవడం అంతకంటే ముఖ్యమనే ఆధునిక చరిత్ర చెబుతోంది. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం అందుకు మొదటి మెట్టు కావచ్చు. నియంత్రణ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా మార్చడానికి ఇతర దేశాల మద్దతు సంపాదించడం మరో మెట్టు కావచ్చు. వాజ్పేయి ప్రధానిగా ఉండగా ఆ ప్రయత్నం కొంత జరిగింది. వైషమ్యాల కాలం ముగిస్తేనే జనాకర్షక నినాదాలు తొలగి నిబ్బర ఆలోచనలతో నిజమైన అడుగులు పడతాయి. శత్రు పరివేష్టితం ఎప్పటికీ శ్రేయస్కరం కాదు.